సింగపూర్ ఊర్లో నాక్కు అనే పేరు గల ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటున్నాడు. అతను వాళ్ళ అమ్మా నాన్నకు ఒక్కగానొక్క కొడుకు. తనకు సొంత చెల్లి లేదు. ఎంత పేదవాడు అంటే ఊర్లో వాళ్ళు కాని స్కూల్లో కాని ఏ పిల్లవాడు తనతో స్నేహం చేయడానికి సిద్ధంగా లేరు. ఒకప్పటి మాట. అయితే పిల్లలు, రేపు మధ్యాహ్నం మన క్లాస్లో రాఖీ పండుగ జరుపుకుంటాము. అందరూ ఆడపిల్లలు మీ అన్న, ఇక అబ్బాయిలు మీ చెల్లెలుగా ఎన్నుకోగలరు. నాకు నువ్వు చెల్లెను ఎన్నుకోలేదా? నేనైతే ఇద్దరిని ముగ్గురిని చెల్లెళ్ళుగా అనుకున్నాను టీచర్, కానీ చెల్లెళ్ళు నన్ను వద్దన్నారు. ఎందుకు నీత? నాకు నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు పింటూ దగ్గరకు ఎందుకు వెళ్ళిపోయావు? నా ఇష్టం టీచర్, నేనెవరినన్నా నా తమ్ముడుగా అనుకుంటాను. ఓకే ఓకే. బబ్లీ, నువ్వెందుకు నాకు నుంచి దూరంగా వెళ్ళిపోయావు? టీచర్, ఇతన్ని తమ్ముణ్ణి చేసుకుని ఏం లాభం? అవును టీచర్, ఇతను మాకేమి ఇస్తాడు? ఇతనికి రాఖీ కొనడానికి కూడా డబ్బులుండవు. ఇదేమంటున్నారు? మీరు రాఖీ బంధాన్ని, అన్న చెల్లెల బంధాన్ని డబ్బులతో వెలకట్టకూడదు. ఇప్పుడు నేను ఎవరి పేరైతే తీసుకుంటానో వాళ్ళు నాకు చెల్లి అవ్వాల్సిందే. లేదు లేదు లేదు, మేమవ్వము. ఉండనివ్వండి టీచర్, ఉండనివ్వండి. స్కూల్ నుంచి ఉదాసీనంగా వచ్చిన నాకు వాళ్ళమ్మకు అంతా చెప్తాడు. విని ప్రేమతో అంటుంది, ఊర్లో అమ్మాయిలను నీ చెల్లెలుగా చేసుకో, వాళ్లతో రాఖీ కట్టించుకో. విని నాకు వెళ్ళి వీధిలో ఆడుకుంటున్న ఆడపిల్లలను కలుస్తాడు. మున్ని, అరే జరుగు. మున్ని, విన్నావా? రేపు రాఖీ పండగ, నువ్వు నాకు రాఖీ కడతావా? బదులుగా నాకేమిస్తావు నువ్వు? నేను చాలు, ఇవ్వాలి అనగానే మేకలాగా మేమే అంటున్నాడు. నడువు ఇక్కడి నుంచి. రాణి, నువ్వు నాకు రాఖీ కడతావా? అరే, రాఖీ కట్టుకుని ఏం చేస్తావు? నాకు ఏమివ్వందే, ఎవరు చిన్న చిన్న పనులు కూడా చెయ్యరు. అంత పెద్ద బంధాన్ని నేనెలా కలుపుకుంటాను? చూడు, నాకు నాతో పనికి మాలిన మాటలు మాట్లాడుకో. జరుగు, మమ్మల్ని ఆడుకోనివ్వు. వెళ్ళి ఇంకా ఎక్కడైనా చెల్లిని వెతుక్కో. ఇక లేకపోతే ఏదైనా గిఫ్ట్ పట్టుకుని రా. వెళ్ళు. నాకుకే అనిపిస్తుంది తన హృదయం విరిగి ఏదో కబడ్డీ ఆడుకున్నట్లుగా అయిపోయింది. తను లోపలే పూర్తిగా కృంగిపోయి నిరాశతో అక్కడి నుంచి ఊరి పార్కు వైపు వెళ్ళాడు. అక్కడ పార్కులో కామ్గా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. తనకు తెలియనే తెలీదు ఎప్పుడు సాయంత్రం అయిపోయింది అని, ఎప్పుడు చీకటిగా మారిపోయింది అని. తానైతే అంతా కోల్పోయిన వాడిలాగా కూర్చుంటాడు. ఇక అప్పుడే ఒక భయంకరమైన దెయ్యము తనని తినడానికి అన్నట్టుగా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు లేత వేట వచ్చింది. నేను నిన్ను తినడానికి వచ్చాను. తినేసేయ్. ఎలాగూ అందరమ్మాయిలు నన్ను తినేస్తున్నారు. ఎవరూ నన్ను బ్రతకనిస్తలేరు. నువ్వు కూడా బ్రతకనివ్వకు. నువ్వు నా వైపు చూడవు కూడానా? నేను ఏ అమ్మాయి వైపు చూడను. రేపు రక్షాబంధన్. ఏ అమ్మాయి కూడా నా చెల్లెలు అవ్వాలనుకోవట్లేదు. నాకు రాఖీ కట్టాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవని, నేను పేదవాడినని. నేను నిన్ను అడిగితే నువ్వు నా చెల్లెలు. అరే, ఎక్కడికి పోయింది? ఎవరిది? నేను మాట్లాడుతున్నాను. ఎవరూ లేరా? చెల్లెలి బాధలో అనుకుంటా. నేను పిచ్చివాడినైపోయాను. నీకు చెల్లెలు కావాలి కదా, నేను అవుతాను. నీ చెల్లెలుగా నీకు రాఖీ కట్టాలి కదా, నేను కడతాను. నీకు రాఖీకి డబ్బులు లేవు కదా, నేను ఇస్తాను నీకు డబ్బులు. మరుసటి రోజు నాకు ఇంట్లో దిగులుగా కూర్చుంటాడు. అప్పుడే దెయ్యం వస్తుంది. అతనిని దిగులుగా కూర్చోవడం చూసి అక్కడ భూమిపై పెట్టి ఉన్న గళ్ళ పెట్టె చూస్తది. మరి తన వేళ్లకి సైగ చేస్తది. ఇంకా తన వేళ్ల నుంచి డబ్బులు వెళ్లి గళ్ళపెట్టెలోకి వెళ్ళిపోతాయి. అప్పుడే నాకు అమ్మ వస్తుంది. ఆమెని చూసి దెయ్యం అందమైన అమ్మాయిలా మారిపోతుంది. ఇక్కడ అమ్మ నాకును దిగులుగా కూర్చోవడం చూసి అంటుంది, నాకు ఈరోజు స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి అమ్మా? ఈరోజు స్కూల్లో రక్షాబంధన్. ఏ అమ్మాయి కూడా నాకు రాఖీ కట్టదు.
అయితే మన ఊర్లో ఏ అమ్మాయితో అయినా రాఖీ కట్టించుకునిరా. ఊర్లో కూడా ఏ అమ్మాయి రాఖీ కట్టడానికి సిద్ధంగా లేదమ్మా. ఇతను అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఇతనికి రాఖీ కట్టాలనుకుంటున్నాను. చూడు, నేను చెప్పానా ఊర్లో ఎవరో ఒకరు అమ్మాయి నీకు రాఖీ కడతదని. కానీ ఈ అమ్మాయిని నేను ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు. నేను పక్క ఊర్లో ఉంటాను. నాకు కూడా అన్నలేడు. నాకు తెలిసింది నీకు కూడా చెల్లెలు లేదని. అందుకే నేను నీకు రాఖీ కట్టడానికి వచ్చాను. చెయ్యి చాపు. వా, మిఠాయి చాలా బాగుంది. మరి నాకు మంచి గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్? అవును, రక్షాబంధన్ రోజు చెల్లెలు రాఖీ కట్టినప్పుడు అన్న ఇస్తాడు. కానీ నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు. రక్షాబంధన్ రోజు పిసినారి అన్నవు కాకు. అదుగో చూడు, దానిలో నుంచి ఇవ్వు. అందులో ఏమీ లేవు. అబద్ధాలు చెప్పకు, ఇవ్వు. అరే, నా గల్లా పెట్టె నాకు తెలీదా? ఇవ్వకపోతే నాకు కోపం వస్తుంది. రక్షాబంధన్ రోజు చెల్లిని బాధ పెట్టద్దు. నీకు నమ్మకం లేకపోతే ఇదిగో చూడు, ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఉంటే అన్నీ ఇచ్చేస్తాను. ఆ? ఇన్ని డబ్బులా? ఇన్ని డబ్బులు చూసి నాకు చాలా ఆనందపడతాడు. ఇప్పటి వరకు అతనిలో ఏ కాన్ఫిడెన్స్ అయితే పోయిందో, ఇంత మంచి చెల్లెల్ని చూసి అది మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా అతనికి అతని కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోతుంది. ఎప్పుడైతే అతనికి అమ్మ తన ఇంటి బయట ఉన్న సైకిల్ని చూపిస్తుందో అతనితో అంటుంది, ఇదే నువ్వు స్కూల్కి వెళ్ళడానికి నా తరపు నుంచి గిఫ్ట్. అమ్మ చెప్పినట్టు అదే సైకిల్ మీద సంతోషంగా స్కూల్కి వెళ్తాడు. ఇతను ఇంత మంచి సైకిల్ పై రావడం చూసి స్కూల్లో అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. ఏ అమ్మాయిలైతే అతనిని అన్నగా స్వీకరించరో ఆ అమ్మాయిలే తనను చుట్టుముట్టుకుంటారు. ఇది చూసి పింటూ ఇంకా వేరే కుర్రాళ్ళు ఈర్ష్యపడతారు. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఈ విధవ ఎవరి దగ్గరైనా అడుక్కొచ్చాడేమో. నన్ను చూడు, నేను ఈ రక్షాబంధన్ రోజు నీ కొరకు స్పెషల్ గిఫ్ట్ తెచ్చాను. తెరువు దానిని, నీకే తెలుస్తుంది దాంట్లో ఎంత ఖరీదైన గిఫ్ట్ ఉందో. ఇప్పటి వరకు ఏ చెల్లెలికి ఏ అన్నా ఇవ్వలేదేమో. అరే వెధవా, నువ్వు కూడా చూడు నా గిఫ్ట్. అరే అరే అరే, ఆగు ఆగు, స్టాప్ స్టాప్. టీచర్, పింటూ గిఫ్ట్ ప్యాకెట్లో నాకు కప్పలు ఇచ్చాడు. లేదు లేదు టీచర్. అయితే మరి ఇదేంటి? తెలియదు. నేను మీ అందరికీ గిఫ్ట్ మరియు డబ్బులు ఇద్దామని తీసుకొచ్చాను. చూడు, చూపిస్తాను. అరే, ఇదేలా? ఎక్కడి నుంచి వచ్చింది? పింటూ, నువ్వు నీ అల్లర్లు మానలేదు. రక్షాబంధన్ని నువ్వు నవ్వులాట చేశావు. నీకు ఈ శిక్ష పడుతుంది. ఇతనికి శిక్ష పడాల్సిందే టీచర్. ఇతను నా అన్నను ఏడిపించాడు. నువ్వు ఎవరు? తాను నా చెల్లెలు టీచర్. ఈ రోజు రక్షాబంధన్ కదా, నాకు రాఖీ కట్టడానికి వచ్చింది. పింటూ అన్న, ఇక నుంచి మా అన్నను ఏడిపించుకు. లేకపోతే ఇలాగే నీ గిఫ్ట్ ప్యాకెట్ నుంచి కప్పలు, ఇంకా జేబులో నుంచి కాక్రోజులు ఎగురుతాయి. క్షమించు చెల్లి. నేను నక్కు ఇప్పటి నుండి అన్నదమ్ముల్లా ఉంటాము. ఎప్పుడు నేను ఏడిపించను. ఇంకా మేమందరం అమ్మాయిలం చెల్లెలుగా ఉంటాం. అయితే మీ అన్నకు రాఖీ కట్టండి. చూడండి, ఇతను మీ అందరి కొరకు గిఫ్ట్ తెచ్చారు. నేనా? నేనెక్కడ తెచ్చాను? అబద్ధాలు చెప్పకు. చూడు, నీ స్కూల్ బ్యాగ్ లో. అది నా బ్యాగ్. నాకు తెలీదా? నేను నీ చెల్లెల్ని, నాకు తెలీదా అంటూ అతని బ్యాగ్ తెరుస్తుంది. అందులో నుంచి చాలా కంపాక్స్, పెన్సిల్ బాక్స్, టిఫిన్ బాక్సులు ఉంటాయి. ఏ అమ్మాయిలైతే వద్దు అన్నారో వాళ్ళందరూ నాకుకు రాఖీ కడతారు. నాకు వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తాడు. మరి గిఫ్ట్ ఇస్తూ సర్ప్రైజ్ గా తన కొత్త చెల్లెల్ని చూస్తాడు. చెల్లెలు తనను సంతోషంగా చూసి ప్రేమగా నవ్వుతుంది. నాకు చెయ్యి మొత్తం చేతి నిండా రాఖీలతో నిండిపోతుంది. అందరూ అమ్మాయిలు గిఫ్ట్లు తీసుకొని వెళ్లారు.
అప్పుడు నాకు వాళ్ళని అడుగుతాడు. నిజం చెప్పు చెల్లి, ఇవన్నీ నువ్వు నా కోసం తెచ్చావు కదా? నేను నా అన్నను ఎప్పుడూ బాధపడుతూ చూడలేను. హ్యాపీ రక్షాబంధన్ అన్నా. చూసారా పిల్లలు, రక్షాబంధన్ పండుగ ఎంత పవిత్రమైన పండుగో. అంటే మనుషులైనా దెయ్యాలైనా చెల్లెలు కాగానే పవిత్రంగా అయిపోతారు. అసలు భయం అన్నది ఒకవేళ ఎవరికైనా ఉంటే తను దేనికి పనికిరాడు. అలాగే ఎవరిలో అయితే భయం ఉండదో తను అన్ని చోట్ల పనికొస్తాడు. ఇవాల్టి మన కథలో మేము అదే విషయం చూపించబోతున్నాం. నిడర్పురా ఊర్లో గోలు అనే ఒక 12-13 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. రోజంతా అల్లరి పనులు చేయటం, రాత్రి చీకటి పడినా ఆడుతూ ఉండటం, ఇవే ఆ అబ్బాయికి అలవాట్లు. పగలైనా రాత్రైనా తను ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర ఆడుతూ గెంతుతూ తిరుగుతూ ఉండేవాడు. తనకి అసలు భయం అన్నదే ఉండేది కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఊర్లో ఒక తోటలో మామిడి పళ్ళు కోస్తూ చాలా చీకటి పడిపోయింది. తను తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు అకస్మాత్తుగా అడవిలో తనకెదురుగా భయంకరంగా నవ్వుకుంటూ ఒక భూతం ఎదురుపడింది. దాన్ని చూసి తను భయపడిపోయాడు. భూతం! ఒకవేళ నేను తనకి భయపడితే ఇది నన్ను ఇంకా భయపెడుతుంది. నేను దీనికి భయపడకూడదు. ఏయ్, ఎక్కువ పళ్ళు చూపెట్టకు. నాకు అడ్డంగా లే. వెళ్ళిపోతాను, కానీ నీ వేడి వేడి రక్తం తాగి. వేడి రక్తమా? కానీ నా రక్తం ఇంత చల్లని రాత్రి వేళలో చల్లగా అయిపోయింది. ఏం పర్వాలేదు, ఇవాళ నేను కోల్డ్ డ్రింక్ తో సర్దుకుంటానులే. కూల్ డ్రింక్ తోనా? నీకు తెలీదా ఏంటి? ఈ మధ్య కూల్ డ్రింక్ లో పురుగులు వస్తున్నాయంట. ఒకవేళ పురుగులు మింగి నీకు జబ్బు చేస్తే ఆలోచించుకో మరి. మేడం భూతం, నీకు నేను నా కూల్ డ్రింక్ తాగించడానికి సిద్ధంగా ఉన్నాను. రా, వచ్చి తాగు. ఓరి భగవంతుడా, ఒకవేళ ఇది నిజంగానే వచ్చేస్తేనో? ఏం పర్వాలేదులే, ఇవాళ నేను కోల్డ్ డ్రింక్ తోనే సర్దుకుంటాను. నీకు రక్తమే కావాలి కదా, అందులో భయం దేనికి? రా, వచ్చి తాగు. నిజంగానే తాగమంటావా? ఖచ్చితంగా తాగమంటావా? హా. అరే, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను చూసి భయపడలేదు, ఎందుకని? అయ్యో, ఇందులో భయపడేదేముంది? అసలు నేను ఒక భూతాన్ని, నువ్వు నన్ను చూసి భయపడాలి కదా. ఇదిగో, నువ్వు భూతానివా? అయితే మేము మనుషులం. మేము మా పని చేసుకుంటాం, నువ్వు నీ పని చేసుకుంటావు. దీంట్లో భయం ఎందుకు చెప్పు? లేదు, నువ్వు నన్ను చూసి భయపడు, పరిగెత్తు, అరువు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, ఈ చీకటిలో పరిగెత్తితే ఏదైనా గుద్దుకొని పడిపోనా? కానీ నువ్వు పరిగెత్తాల్సిందే, భయపడాల్సిందే, అరవాల్సిందే. లేకపోతే నేను నిన్ను ఏం చేయలేకపోతాను. ఎందుకు? మాలాంటి భూతాలకి ఒక శాపం ఉంటుంది. ఎవరైనా మమ్మల్ని చూసి భయపడకపోతే మేం వాళ్ళని ఏమీ చెయ్యలేము. ఓ, నేను భయపడకపోవడం మంచిదైంది. ఇక మీదట అస్సలు భయపడ్ను. ఇలా చూడు, నువ్వు రక్తం తాగాలంటే త్వరగా తాగు. నా దగ్గర టైం లేదు. కానీ నువ్వు భయపడి అరిచి పారిపోతేనే నేను నీ రక్తాన్ని తాగగలను. నేను భయపడేది లేదు, పరిగెత్తేది లేదు, అరిచేది కూడా లేదు. ఇలాగే తాగాలనుకుంటే తాగు, లేకపోతే లేదు. నన్ను చూసి భయపడట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మా భూతాల సమూహానికి నా మొహం ఎలా చూపించగలను? నేనేం చేయను, ఎలా భయపెట్టను? ఆ మరుసటి రోజు రాత్రి గోలు తన ఇంటి బయట నిద్రపోతూ ఉండగా అప్పుడు అకస్మాత్తుగా ఆ భూతం అక్కడికి వచ్చేస్తుంది. ఏంటి భూతం, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను చాలా బాధల్లో ఉన్నాను. నీకేం బాధలున్నాయి? నిన్ను చూసి మిగతా వాళ్ళు భయపడాలి గాని. నాకున్న బాధ ఏంటంటే ఎవరు నన్ను చూసి భయపడరు. మరి నన్ను చూసి ఎవరు భయపడకపోతే నేనెవరిని తినలేను, అలాగే తన రక్తం కూడా తాగలేను. 4 రోజుల నుండి ఏమీ తినలేదు, తాగలేదు. నేనేం చేయాలో నువ్వే చెప్పు.
నీకు మనుషులని భయపెట్టడం రావట్లేదు. ఒకవేళ నువ్వు అకస్మాత్తుగా వచ్చి నవ్వితే నిన్ను అందరూ పిచ్చిదానివని అనుకుంటారు. పిచ్చోళ్ళు కూడా అకస్మాత్తుగా నవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళకెవరూ భయపడరు. నిజానికి వాళ్ళని కొట్టి తరిమేస్తారు. అయితే నేనేం చెయ్యను? నన్ను చూసి అందరూ భయపడాలి. నువ్వు గాలిలో ఎగురుకుంటూ భయంకరంగా నవ్వుకుంటూ ఒక మనిషికి ఎదురుపడు. అప్పుడు చూడు వాళ్ళు ఎలా భయపడి పారిపోతారో. నిజంగానా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చావా ఏంటి? నీకు కనబడటం లేదా? నేను గాలిలో ఎగురుతున్నాను. నన్ను చూసి భయపడు. గాల్లో బోలెడు పక్షులు ఎగురుతూ ఉంటాయి. గాలిపటం ఎగురుతుంది, ఆకుల రెక్కలు ఎగురుతాయి. నేను వీటన్నిటికీ భయపడుతూ ఉండాలా? నేను ఒక భూతాన్ని. అయితే నేనేం చేయను? సంతోషంగా గెంతులెయ్యాలా? కాదు, భయపడి పారిపో. కాపాడండి కాపాడండి అని అరువు. ఎందుకు భయపడి పారిపోవాలి? పారిపోవాలంటే నువ్వు పారిపో. పో. అరే నువ్వే పారిపో. అయినా అసలు నువ్వెలా పరిగెత్తగలవు? నువ్వు ఎగురుతున్నావు కదా, అయితే ఎగురు. పో, ఎగురు ఎగురు. అదేంటి నువ్వు మళ్ళీ వచ్చావేంటి? అలాగే మళ్ళీ ఏడుస్తున్నావు? ఏడవకపోతే ఏం చేయమంటావు? నిన్న రాత్రి అయితే నేను ఎగిరినా కూడా ఏ ఒక్కడు కూడా నన్ను చూసి భయపడలేదు. తర్వాత ఏంటి? నిన్న రాత్రి నేను మళ్ళీ ఆకలితో దాహంతో తిరుగుతూ ఉన్నాను. నాకు అర్థం కావడం లేదు. నేను ఎగురుతున్నా కూడా ఎవరు ఎందుకు భయపడటం లేదు? అదే కదా నువ్వు చేస్తున్న తప్పు భూతం గారు. కేవలం ఎగిరితే ఎవరైనా ఎందుకు భయపడతారు? భయపడేది ఎప్పుడంటే నువ్వు అతన్ని నీతో కూడా తీసుకుని ఎగిరిపోయినప్పుడు. అప్పుడు నువ్వు అనాలి, భయపడు లేదా నిన్ను కిందకి పడేస్తాను అని. కిందకి పడిపోతానన్న భయంతో వాళ్ళు భయపడతారు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. అవును కదా, నేను అలా ఆలోచించనే లేదు. మీ భూతాలకి ఉన్నది ఇదే సమస్య. ఆలోచించరు, కేవలం కహహహ అనుకుంటూ వచ్చేస్తారు. ధన్యవాదాలు గోలు. ఇవాళ నాకు ఎవరు కనిపించినా వాళ్ళని తీసుకొని ఎగిరిపోతాను. బాగా భయపెడతాను. ఆహా, ఎంత సరదాగా ఉందో తెలుసా? చిన్నప్పటి నుంచి ప్లేన్లో ఎగరాలని కోరుకుండేది. నువ్వది నెరవేర్చేశావు. నీకు తెలుసా నేనెందుకు ఎగురుతున్నానో? నేను భూతాన్ని. నువ్వు భూతానివా? కానీ నువ్వు నాలా లేవే. నీలాగా? అవును, నా భర్త నాతో రోజు అంటాడు, ఊరి మొత్తంలో నువ్వు ఒక్కదానివే భూతానివి అని. నువ్వు భూతానివా? అవును, అందుకేగా నేను ఎగురుతున్నాను. అదేంటి? ఎగిరేది నువ్వు కాదు, నేను నిన్ను ఎగిరిస్తున్నాను. అవునా? అయితే నన్ను వదిలి చూడు. ఎలా పడతావంటే మళ్ళీ లేచి నుంచోలేవు. వదులు, నన్ను వదిలి చూడు. ఎలా పడతావో చూద్దు గాని. ఒకవేళ నేను దీన్ని వదిలేస్తే పడిపోయి కాళ్ళు విరగొచ్చు. వదిలిపెట్టను. నన్ను కిందికి దింపు. బుర్ర తక్కువదానా, నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు పైకి ఎగరడానికి ఎలా చేశావో ఇప్పుడు దిగేటప్పుడు కూడా అలాగే చెయ్యి. నాకైతే ఇప్పుడు నీ రక్తం తాగాలనిపిస్తోంది తెలుసా? వద్దొద్దు, నా రక్తాన్ని తాగొద్దు. నేనే 3 రోజులు బట్టి ఎవరి రక్తం తాగలేదు. ఏంటి?
అయితే నీలో రక్తమే ఉండదా? ఏం పర్వాలేదులే, ఇవాళ నేను డ్రై డే చేసుకుంటా. డ్రై డే అంటే ఏంటి? అంటే ఎండిపోయిన రోజు. నీ రక్తం లేని మాంసం ఒక్కటే తినేసి డ్రై డే చేసుకుంటాను. వద్దు వద్దు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. లేదు, నేను నిన్ను వదిలిపెట్టను. వద్దు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. అరే ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? కాపాడండి కాపాడండి అని ఊళ్ళో వాళ్ళు కదా అరవాలి, నువ్వెందుకు అరుస్తున్నావు? వింతగా ఉందే, ఈ ఊర్లో అసలు నన్ను చూసి ఎవ్వరూ భయపడటమే లేదు. నేను అన్ని ప్రయత్నాలు చేసి చూశాను. గట్టి గట్టిగా నవ్వాను, రక్తం తాగుతానని బెదిరించాను, తినేస్తానని భయపెట్టాను, గాలిలో ఎగిరాను, చెట్టుకి తలకిందులుగా వేళ్లాడాను, ఒక ఆవిడ్ని తీసుకుని గాలిలో ఎగిరాను. కానీ ఎవ్వరూ నన్ను చూసి భయపడలేదు. అలాగే ఒక రహస్యం చెప్పనా? నిజానికి వాళ్ళ నేను నా ప్రాణాలు కాపాడుకొని వచ్చాను. మరేం పర్వాలేదులే, నేను నీకు భయపెట్టే మార్గాలు వేరే నేర్పిస్తానులే. వద్దొద్దు, నాకింకే మార్గాలు నేర్పించొద్దు. ఇక ఇంకెవ్వరిని భయపెట్టను. ఒక రహస్యం చెప్పనా? ఈ ఊర్లో నాకన్నా పెద్ద భూతం ఉంటుంది. అది నన్నే తీసుకొని గాలిలో ఎగిరిపోయింది. ఒకవేళ అది నన్ను పైనుండి వదిలేస్తూ ఉంటే, లేదు లేదు, నేనిక ఈ ఊర్లో ఉండను. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. అరే నా మాట విను భూతం, భయపెట్టే మరిన్ని మార్గాలు నేర్పిస్తాను. వద్దొద్దు, నేను ఈ ఊరి అడవిలో అస్సలు ఉండను. నేను శాశ్వతంగానే ఈ ఊరి అడవిని వదిలి వెళ్ళిపోతున్నాను. బాగుంది బాబు, నీ ధైర్య సాహసాలు. అలాగే సరైన సమయానికి నువ్వు మాకు తెలియపరిచావు. ఆ భూతానికి భయపడొద్దు అని నువ్విచ్చిన సలహా వల్లే ఈవేళ మన ఊరు, అలాగే మన ఊరు అడవిని ఆ భూతం నుండి కాపాడుకోగలిగాం. అవును, ఒకవేళ అది ఒక్క ఊర్లో వాళ్ళనైనా చంపగలిగి ఉంటే తను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేది. ఇక అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ బ్రతకటం కష్టమైపోయేది. మంచిదేంటంటే ఆ రాత్రి నువ్వు తెలివిగా ప్రవర్తించావు, భయపడలేదు. లేదా ఇవాళ మనం దాన్ని తరమలేకపోయేవాళ్ళం. అందుకే కదా పిన్ని నేనంటాను, ఎప్పుడూ ఏ ఆపద వచ్చినా కూడా భయపడకూడదు అని. బాగా తెలివిగా బుర్ర ఉపయోగించి దాన్ని ఎదుర్కోవాలి. వాళ్ళ ఆయుధాలతో వాళ్ళనే గాయపరచాలి.